సింగర్ మంగ్లీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ప్లేబ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. సింగర్ మంగ్లీ పుట్టినరోజు కావడంతో ఈమె ఒక పార్టీ నిర్వహించారు. ఆ పార్టీలో తన స్నేహితులు పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉపయోగిస్తున్నారనే వార్తలు రావడంతో పోలీసులు రిసార్టుపై దాడి చేసి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇలా సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేయడమే కాకుండా ఎఫ్ఐఆర్లో కీలక విషయాలను నమోదు చేశారు. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలను త్రిపుర రిసార్ట్ లో నిర్వహించారని తెలిసింది. అయితే ఇక్కడ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కోసం వీరు ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలియజేశారు. పుట్టినరోజు వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున డీజే సౌండ్లను పెట్టడంతో అది భరించలేని స్థానికులు 1 గంట సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా స్థానికుల ఫిర్యాదుతో మహిళ ఎస్ఐ త్రిపుర రిసార్ట్ కు వెళ్లారు. పుట్టినరోజు వేడుకలలో భాగంగా దాదాపు 10 మంది వరకు అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు పాల్గొన్నట్లు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ప్రతి ఒక్కరు కూడా మద్యం మత్తులో తూలుతూ ఉన్నట్లు తెలిసింది. ఇక బర్త్డే పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని కూడా వాడినట్లు తెలిసింది. ఈ మద్యం వాడటానికి ఎక్సైజ్ పర్మిషన్ కూడా లేదని, దీనికోసం అలాగే బర్త్డే పార్టీ కోసం మంగ్లీ ఏ విధమైనటువంటి అనుమతి తీసుకోలేదని మేనేజర్లు వెల్లడించారు. ఇలా మత్తులో ఉన్న వారందరికీ డ్రగ్స్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించగా ఒక వ్యక్తి గంజాయి తీసుకున్నట్లు వెల్లడైంది. ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ఇక్కడ పార్టీ నిర్వహించినందుకు మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఈ పార్టీకి అనుమతి ఇవ్వకపోవడంతో త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. అలాగే ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్ పై కూడా కేసు నమోదు చేశారు. ఇలా పోలీసులు ఉన్నపలంగా రైడ్ నిర్వహించడంతో మంగ్లీ పోలీసులతో కూడా దురుసుగా వ్యవహరించిన తీరు తెలిసింది. అయితే ప్రస్తుతం వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుపుతున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా విదేశీ మద్యం వాడటం, డ్రగ్స్ ఉపయోగించడంతో సింగర్ మంగ్లీ ఆమె చెల్లెలు సత్యవతిపై కేసు నమోదు చేశారు. మరి పోలీస్ దర్యాప్తులో ఎలాంటి నిజానిజాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది.